అండోయ్! బాగున్నారా అందరూ? ఈరోజైతే నేను టేకు ఆకులతో ఆవిరి కుడుమయితే వేసి చూపిచ్చేస్తున్నానండి. అలాగే నేను తిరుపతి వెళ్ళినప్పుడు హోటల్‌లో చట్నీ చాలా బావుంటే ఎలా చేస్తారు, ఏంటి అని అడిగి వాళ్ళ ద్వారా తెలుసుకొని, ఆ చట్నీ అయితే మీకు చేసి చూపిస్తున్నానండి. చట్నీ అయితే చాలా వచ్చిందండి. ఒకసారి మనం ప్రాసెస్‌లోకైతే ఎళ్ళిపోదామండి. ముందుగా ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఇలా టేకు ఆకులతోటి మనం ఆవిరి కుడుము వేసుకున్న, ఇడ్లీ యేసుకున్న హెల్తీ కూడా కదండీ! పిల్లలు కూడా హెల్తీగా తింటారు. నెక్స్ట్ ఏంటంటే ఆకుల్లో ఏ విటమిన్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఈ టేకాకులు ఇదివరకు మా అమ్మ వాళ్ళ అరిటాకులు దొరకనప్పుడు ఈ టేకాకులతోనే తినేవారండి. ఎక్కువగా వారాలయ్యి చేసినప్పుడు. సో, నాకది గుర్తొచ్చి ఇలాగ టేకాకులతోటి ఆవిరి కుడుము, ఇడ్లీ యేద్దామని ఈరోజైతే తీసుకొచ్చాను. చాలా బాగా వచ్చినియండి. ఆల్రెడీ నేను చాలా సార్లేస్తాను. కానీ వీడియో అయితే తీయలేదు. ఈరోజైతే వీడియో అయితే తీశాను. కొంతమందైనా వేసుకుంటారు కదా అనేసి పిల్లలకి పెద్దలకి అందరికీ హెల్తీ రెసిపీ అండి ఇది. చాలా బావుంటుంది. ఇలా ఆకులు కట్ చేసి దాంట్లో పెట్టి దాని మీద మనకు కావలసినంత పిండైతే వేసుకోవాలండి. ఇడ్లీ పిండి. నెక్స్ట్ ఇంకొక దానికి ఇలా చిన్న చిన్నవి ఇడ్లీ పాత్ర ఆవిరి కుడుము ఒక రేకు ఇడ్లీ వచ్చేయి బయట అమ్ముతారండి. చాలా ముద్దుగా భలే ఉంటాయి. నేను మొన్న నచ్చి తీసుకున్నాను ఇది. దీని తర్వాత మళ్ళీ దీంట్లో కూడా సేమ్ అదే విధంగా మన ఆకు అయితే కట్ చేసేసుకుని అలా పెట్టేసుకోండి. మళ్ళీ లేత ఆకైనా పర్లేదు, ముదురు ఆకైనా పర్లేదు. ఏమి ఇబ్బంది ఏమి ఉండదండి. మాకు ఇక్కడ టేకు ఆకులు దొరుకుతాయి కాబట్టి నేను తీసుకొచ్చి చూపిస్తున్నాను. మీకు దొరకకపోతే కనుక ఆ ప్లేస్‌లో అరిటాకు కూడా పెట్టుకోవచ్చండి. మనకి ఏ లీఫ్ అయినా పెట్టుకోవచ్చు. అది మనకి తినొచ్చు, అది హెల్తీ అనుకుంటే కనుక అది పెట్టుకుని అలా వేసుకోవచ్చనమాట. ఇలాగా ఒక 25 మినిట్స్ అయితే ఉడికిన తర్వాత ఉడికిపోయిందండి. పైన ఇలాగా మనం ప్రెస్ చేసి చూద్దాము. చూస్తే కనుక మనకి ఫింగర్ అనేది లోపలికెళ్ళదన్నమాట. అప్పుడు ఉడికిపోయినట్టు. లేదంటే ఫోర్క్‌ని గుచ్చండి. అప్పుడు పిండి ఏమి అంటుకోకపోతే ఉడికిపోయినట్టే. నాకైతే వంట చేస్తున్నప్పుడు స్మెల్ వస్తది కదండీ! దాన్ని బట్టి తెలుసుకుంటాను. పచ్చడికి కావాల్సినయి చూద్దామండి. కొబ్బరి, చింతపండు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పల్లీలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవి కావాల్సినవండి పచ్చడికి. కానీ అందరూ చేసే విధంగా కాకుండా ఇది కొంచెం స్పెషల్‌గా అయితే ఉంటదండి. స్కిప్ చేయకుండా చూడండి. కానీ అంటారు. ఈ చట్నీ తిన్నారంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ముందు బాండీలో కాస్త ఆయిల్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత మనకి కొంచెం పల్లీలనేవి లేట్‌గా ఏగుతాయి కాబట్టి ముందు పల్లీలైతే వేసేసుకుందాం దాంట్లో. అన్నీ చిన్న కప్పుల్లో అయితే తీసుకున్నానండి. మీకు కారం కూడా నేను ఒక 8 మిరపకాయలయితే తీసుకున్నానండి. మీకు కారం ఎంత తింటారో అనేది చూసుకొని వేసుకోండి. నాకైతే అవి సరిపోతాయి. కాస్త ఏగిన తర్వాత పల్లీలు, శనగపప్పు అనేది వేసానండి. పచ్చి శనగపప్పు అనమాట. ఏంటి పచ్చి శనగపప్పు, పుట్నాల వేపుడు శనగపప్పు కూడా వేస్తారా అని ఆడుకోవచ్చు. కానీ పచ్చి శనగపప్పు టేస్ట్ వేరండి. మనకి పుట్నాల పప్పు అంటారు, లేదంటే వేపుడు శనగపప్పు అంటారు. అది కూడా టేస్ట్ వేరుంటది. అది ముందు ఈ పచ్చి శనగపప్పుని పల్లీలు బాగా వేగిన తర్వాత అప్పుడు దాంట్లోకి మనం మిరపకాయలు అనేవి వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, తర్వాత కరివేపాకు కూడా మెత్తగా నలిగిపోతుంది కాబట్టి దానివల్ల కూడా పిల్లలకి మనకి మంచిది కాబట్టి నేను అదే పోపులో వేస్తాం అనుకోండి. పోపులో కూడా వేస్తాము కానీ ఇలా మిక్సీ పట్టేసుకుంటే ఆ రోజుకి కావాల్సిన విటమిన్స్ అన్నీ మనకు వచ్చేస్తాయి. చిన్న కొబ్బరి, నెక్స్ట్ పుట్నాల పప్పు ఇలా వేయించేసుకోండి. వేపుడు శనగపప్పు, పుట్నాల పప్పు ఏదైనా మీరు ఏ ప్రాంతంలో ఎలా పిలిస్తే అలాగా. కాస్త ఎంతో కాదండి, కొంచెం చింతపండు అయితే వేసుకుని అది కూడా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు అసలైన ట్విస్ట్ అయితే ఉందండి. ఇవన్నీ పచ్చిశనగపప్పు కూడా బాగా వేగిందండి. వేగిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలాగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం చిన్న మంట మీద పెట్టుకుని మూత పెట్టేసుకుని ఉంచేసుకోండి. వాటర్ అనేది ఉండకుండా చూసుకోండి. దీంట్లోనే తగినంత పచ్చడికి కావాల్సిన సాల్ట్ అనేది వేసేసుకోండి. నేను 1.5 అయితే వేసానండి. నేనైతే సైంధవ లవణం వాడతాను. సో అది అయితే వేసుకున్నాను.
ఉప్పు ఒక్కోటి ఉప్పు ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది చూసుకొని వేసుకోండి. ముందు తక్కువ వేసుకోండి, తర్వాత కావాలంటే పచ్చడిలోనే కాబట్టి కలుపుకోవచ్చు. నాకైతే కరెక్ట్‌గా సరిపోద్దండి ఇది. ఇక చూసారా వాటర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత దీన్ని కొంచెం చల్లారనిచ్చేసేయండి. చల్లారనిచ్చిన తర్వాత మనం దీన్ని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా చేసుకోవాలి. మెత్తగా చేసేసుకున్న తర్వాత దీంట్లో వెల్లుల్లిపాయ రేకులు కూడా పచ్చి వేసుకోండి. హెల్త్‌కి మంచివి కదా! ఇలాగ మెత్తగా మిక్సీ అయితే పట్టేసానండి. ఇప్పుడు పోపు అయితే వేసుకుందాము. దీన్ని వేరే గిన్నెలోకి అయితే తీసేసుకోండి. గిన్నెలు అవి తడి లేకుండా ఉంటే గనక మీకు ఎన్ని రోజులైనా పచ్చడి నిల్వ ఉంటదండి. మిక్సీ పట్టేటప్పుడు కూడా కాస్త నీళ్లు వేసుకుంటా రుబ్బుకోండి. నీళ్లు వేసుకోకపోతే అది మెత్తగా నలగదు. ఇలా పోపు అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మనం ఇడ్లీ ఎలా ఉంది ఏంటి అనేది ఆవిరి కుడుము చూసేద్దాము. ఇలా పోపంతా కలిసేలాగా కలుపుకోండి. అంతే అండి, టేస్టీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం వాటర్‌లో అయినా కలుపుకొనేసుకోవచ్చు. లేదంటే ఇలా గట్టిగా అయినా కలుపుకొనేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ వండి పెట్టుకున్న ఇడ్లీ అయితే చూద్దాము ఎలా ఉంది అనేసి. ఆవిరి కుడుము తీసుకుందాం అండి. ఇడ్లీ కూడా వేసాను. పిల్లలకి ఏది కావాలంటే అది తింటారు కదా అనేసి. సో సింపుల్ అండి. చాలా ఈజీ. గిన్నె మనం ప్లేట్లు కూడా అతుక్కోదు కాబట్టి ప్లేట్లు కూడా తొందరగా వదిలిపోతాయి. పెద్దగా శ్రమ ఉండదన్నమాట. ఇలా ఇటు ఆరోగ్యము, అటు క్లీనింగ్ కూడా పెద్దగా మనకి ప్రాసెస్ అనేది ఉండదు. చూసారా ఎంత బాగా వచ్చినాయో? నాకు వీలున్నప్పుడల్లా నేను ఇలా టేకాకులతో గానీ, అరిటాకుతో గానీ ఇలా వేసుకుంటా ఉంటానండి. పచ్చడి వేసుకుందాం. దీంట్లో కాస్త కరివేపాకు పొడి కూడా చేశానండి. కరివేపాకు కూడా వేసుకుందాం. ఈ పిల్లలు సరిగ్గా తినరు కదండీ! ఎప్పటికప్పుడు ఏదో విధంగా ఈ పిల్లలకి ఆకుకూరలు పెడదాం అన్న కాన్సెప్ట్ తోటైతే నేను ఇలా చేస్తా ఉంటానండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్‌కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంతేనండి, టేస్టీ